ఈరోజు మా మొక్కలు చూపెడతాను. చాలా బాగా వచ్చాయి. ఎంత బాగున్నాయో చూడండి. పూలన్నీ తెంపేశాను దేవుడికి. అప్పుడే తీస్తే అయిపోతున్నాయి. అదిగో ఏమిటి పూలు వాడిపోతున్నాయి. నీళ్ళు పట్టలేవు వాళ్ళ. అయ్యో, తెల్ల చక్రం పూలు అంటారు, గరుడవర్ధనం అంటారు, నందివర్ధనం అంటారు. అవి ఉత్తరం దర్వాజా ఇంకా మొక్క వేసింది. ఎంత బాగా వచ్చింది. అన్నీ మొగ్గలు వస్తున్నాయి. ఇది గులాబీకి అన్నీ ఇగుర్లు వచ్చాయి. ఇంకా మళ్ళీ మొగ్గ వస్తుంది. ఇదిగోండి శంఖ పుష్పి. ఇది అదే పెరిగింది. ఒకటి సీతాఫలం చెట్టు మొలిసింది, అట్లాగే ఉంచాను. ఇందులో ఉన్నది ఎలా ఉంటుందో చూడాలి. ఇది టెంపుల్ ట్రీ ప్లాంట్ అంటారు కదా, టెంపుల్ ప్లాంట్. ఇది షో చెట్టు సింగానియా. ఏడీనం పూలన్నీ అయిపోయినాయి. మళ్ళీ తెంపేశాను అంతా. మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. మళ్ళీ నెల రోజులకి మళ్ళీ మొగ్గలు పూలు అవుతాయి. పేడ మీద ఇటువంటి చెట్లు ఎంత బాగున్నాయో చూడండి. వర్షం పడి 2 రోజుల నుంచి కాస్త ఎండ వస్తుంది. మంచిగా అయింది కొంచెం వాతావరణం. తులసి మాత దగ్గర తులసి మాత, అందులో ఒకటి సీత జడ చెట్టు మొలిసింది. సీతమ్మ వారి జడ కుచ్చులు అనేది ఉండని అని ఉంచేశాను. ఇదిగోండి ఇక్కడ లిప్స్టిక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, తులసి మొక్కలు, రావి చెట్టు కూడా ఉంది. అదే మొలిసింది. మా ఇంటి మీద చిన్న మొక్క తెచ్చి పెడితే ఇంత పెద్దగా అయింది బాటిల్లో. ఇంత పొడుగు పెరిగింది. ఉండని అని ఉంచేశాను. అది విష్ణు స్వరూపము కదా, ఉండని అని ఉంచేశాను. కింద మొక్కలు అవన్నీ. ఇది షో చెట్టు అంత పెద్ద 2 అంతస్తులు దాటింది. అది కింద ఉసిరి చెట్టు కూడా ఉంది కింద. ఇది కూడా టెంపుల్ ప్లాంట్. ఇగో ఇందులో పెద్ద చెట్టు ఉండే 3 చెట్లు 4 చెట్లు ఎండిపోయినాయండి. గులాబీ చెట్లు కూడా, గులాబీ మొక్కలు పోతే మళ్ళీ తెచ్చి పెట్టాలి కానీ పెట్టలేదు. ఇగో ఇది మాత్రం, ఇందులో ఒకటి పచ్చపూల చెట్టు ఉన్నది. చాలా బాగా వస్తుంది. ఇది పూలు పై అంతస్తుకు వెళ్ళిపోయింది. ఇక్కడ కొన్ని వస్తాయి, అక్కడ వస్తాయి. స్పైడర్ ప్లాంట్. ఇది సింగానియా. ఇది సింగానియా అంటారు. సింగానియా. ఇది క్రోటన్
క్రోటన్. ఇక్కడ క్రోటన్స్ ఉన్నాయి, మనీ ప్లాంట్ ఉంది, ఇండోర్ ప్లాంట్. ఇది ఇండోర్ ప్లాంట్. కరివేపాకు చెట్టు, కరివేపాకు, తెల్లగన్నేరు, ఇక్కడ మనీ ప్లాంట్స్, మందార, గులాబీ పూలు అయిపోయినాయి, మళ్ళీ ఇగుర్లు వస్తున్నాయి. చిగురు వచ్చి పువ్వు వస్తుంది. ఇక ఇక్కడ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి. ఇది స్పైడర్ ప్లాంట్. ఇక్కడ కూడా ఇది ఇప్పుడు ఎంత మంచిగా మొగ్గలు వచ్చాయి చూడండి. ఇది ఎడీనం ప్లాంట్, మొగ్గలు వస్తున్నాయి తాజాగా. ఇట్లా తడిసిపోయి చెట్లన్నీ చక్కగా మంచుకున్నాయి. ఇది ఎందుకో నిత్యమల్లె ఎండిపోతుందండి, కానీ కింద 2 మొక్కలు వచ్చినాయి, అవి పెరుగుతాయి. నిత్యమల్లె, ఉద్రాక్ష అంటారు చూడండి, అది. ఇది పెరుగుతే లేదు చక్కగా. అది 100 వరహాల చెట్టు అంటారు, పెద్ద కుండీలో పెట్టాల. ఇది తమలపాకు చెట్టు, తమలపాకు. ఇవన్నీ కూడా ఇక బ్లూ కలర్ పూలు వస్తాయి, బ్లూ కలర్ పూల చెట్టు. తామరలు, నిన్న ఒకటి పూసింది, ఒకటి పురుగు వచ్చింది. ఎందుకో పురుగు తినేసింది. 2 మొగ్గలు ఎండిపోయాయి. ఇదిగోండి, నిన్న పువ్వు వచ్చింది, 3 రోజులు రావాల్సింది, ఎందుకో రాలేదు. ఇది అసలే రాలేదు. ఇదిగోండి మొగ్గలు, ఇదిగోండి మొగ్గలు. ఇవి 6 మొగ్గలు, 4 పూసినాయి, అవి 2. ఇంక ఇందులో రాలేదు. ఇందులో 2 వచ్చినాయి, ఇందులో కూడా 2 వచ్చినాయి. కలువలు. ఇగో ఇది మల్లె చెట్టు, శంఖపుష్పి, తెల్ల పూల శంఖపుష్పి, తెల్ల పూల శంఖపుష్పి. తులసి, సీతమ్మ వారి జడకుచ్చులు, క్రోటన్. ఇక ఇందులో కూడా పెట్టిన మొక్కలు వస్తాయి, కలువ మొక్కలు, మరవం మొక్క, స్పైడర్ ప్లాంట్, ఇది స్నేక్ ప్లాంట్, ఇది ఏదో అంటారు ఈ మొక్కని. ఇది మంచిగా ఉంటుంది. ఇది కూడా క్రోటన్. ఇది కూడా క్రోటనే. ఇది మనీ ప్లాంట్. ఇది బ్లూ కలర్ పూల మొక్క, ఇళ్ళల్లో వస్తుంది కదా, అది బ్లూ కలర్ పూల మొక్క. ఇది దానిమ్మ చెట్టు. ఇక్కడ కలువ పూల మొక్కలు ఎక్కువైతే పెట్టినా అవి పూలైతే వస్తలేవు. ఇది బ్రహ్మకమలం, 2 ఏళ్ళు అవుతుంది కానీ వస్తలేవు పూలు. ఇది చామంతి, ఇప్పుడే పెరుగుతున్నాయి. చామంతులు మాత్రం చాలా వస్తాయి మా ఇంట్లో, చామంతులు బాగా పెరుగుతాయి. ఇది కూడా కలువని. పింక్ అండ్ ఎల్లో కలువలు ఉన్నాయి మా దగ్గర, ఎల్లో పింక్ వస్తాయి. ఇది మల్లె మొక్క, ఇది క్రోటన్, ఇది పారిజాతం, టెంపుల్ ట్రీ, అవి అది కూడా క్రోటన్. మందార మొగ్గలు వస్తుంది, అదైతే మస్తు మొగ్గలు వచ్చి ముద్ద మందార మంచిగా పూస్తుంది.
కలువ, దీన్ని ఏమంటారు, తెల్లయి. ఇంతేనండి. ఇది బ్రహ్మకమలం, ఇది కలువ, వైట్ లిల్లీ పూల చెట్టు. ఇది బాటిల్లో పెట్టాను, చూడండి ఎలా వచ్చాయి లిల్లీస్.